సో ఇది ఇంకో వార్త చూస్తే సిట్ ముందు లొంగిపోండి. శుక్రవారం ఉదయం 11 గంటలకు వెళ్ళండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశం. వారం రోజులు సిట్ కస్టడీకి అప్పగింత. ఇంటి ఫుడ్ మెడిసిన్స్కు అనుమతి. తదుపరి విచారణ 19కి అయితే వాయిదా. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ ఇంటరాగేషన్ సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆఫీసర్ ACP వెంకటగిరి ముందు లొంగిపోవాలని ప్రభాకర్ రావును ఆదేశించింది. కస్టడీ టైంలో ప్రభాకర్ రావును ఫిజికల్గా టార్చర్ చేయకుండా ఇంటరాగేషన్ చేయాలని సిట్ ఆదేశాలు ఇచ్చింది. సో ఈ రోజైతే శుక్రవారం ఎవరైతే A1గా ఉన్నారో ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును సిట్ ముందు హాజరు కావాలని అయితే సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది. ఈరోజు 11 గంటలకు హాజరు కావాల్సిందిగా చెప్పింది. అదే విధంగా ఇంటి ఫుడ్ అంటే ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోవడానికి అట్లాగే మెడిసిన్స్ ఉంటాయి కదా, మెడిసిన్స్కి అయితే అనుమతి ఇచ్చింది. సో ఈయన ఫిజికల్గా ఇబ్బంది లేకుండా ఆయన నుంచి అయితే సమాచారం తీసుకోవాలని అయితే చెప్తాను. అంటే అంత సున్నితంగా మంచిగా మాట్లాడి ఆయనకి ఇబ్బంది కలగకుండా, ఫిజికల్గా ఇబ్బంది కలగకుండా ఆయనకైతే చెప్తున్నా. అదే నార్మల్ పర్సన్కి అయితే అట్లా ఉంటుందా? అట్లా ఉండదు. సో 4 తలిగిస్తారు, నిజాలన్నీ బయట పెట్టిస్తారు అన్నట్టు, అట్లా ఉంటుంది. సో ఇది ఇంకో వార్త చూస్తే సిట్ ముందు లొంగిపోండి. శుక్రవారం ఉదయం 11 గంటలకు వెళ్ళండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశం. వారం రోజులు సిట్ కస్టడీకి అప్పగింత. ఇంటి ఫుడ్ మెడిసిన్స్కు అనుమతి. తదుపరి విచారణ 19కి అయితే వాయిదా. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ ఇంటరాగేషన్ సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆఫీసర్ ACP వెంకటగిరి ముందు లొంగిపోవాలని ప్రభాకర్ రావును ఆదేశించింది. కస్టడీ టైంలో ప్రభాకర్ రావును ఫిజికల్గా టార్చర్ చేయకుండా ఇంటరాగేషన్ చేయాలని సిట్ ఆదేశాలు ఇచ్చింది. సో ఈ రోజైతే శుక్రవారం ఎవరైతే A1గా ఉన్నారో ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును సిట్ ముందు హాజరు కావాలని అయితే సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది. ఈరోజు 11 గంటలకు హాజరు కావాల్సిందిగా చెప్పింది. అదే విధంగా ఇంటి ఫుడ్ అంటే ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోవడానికి అట్లాగే మెడిసిన్స్ ఉంటాయి కదా, మెడిసిన్స్కి అయితే అనుమతి ఇచ్చింది. సో ఈయన ఫిజికల్గా ఇబ్బంది లేకుండా ఆయన నుంచి అయితే సమాచారం తీసుకోవాలని అయితే చెప్తాను. అంటే అంత సున్నితంగా మంచిగా మాట్లాడి ఆయనకి ఇబ్బంది కలగకుండా, ఫిజికల్గా ఇబ్బంది కలగకుండా ఆయనకైతే చెప్తున్నా. అదే నార్మల్ పర్సన్కి అయితే అట్లా ఉంటుందా? అట్లా ఉండదు. సో 4 తలిగిస్తారు, నిజాలన్నీ బయట పెట్టిస్తారు అన్నట్టు, అట్లా ఉంటుంది. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.